నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం అండి. అందులో మొన్న వీళ్ళంతా అలసిపోయి ఉన్నారు. భీముడు వచ్చేసి నీరుపై ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్లు తను తాగాడు, స్నానం చేశాడు. ఆ తర్వాత తన ఉత్తరయంలో తామరాకులను పరుచుకుని దానిలో నుంచి నీటిని తీసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాడు. 2 క్రోసుల దూరాన్ని తల్లి కోసం త్వరగా దాటి వచ్చి శోకం దుఃఖం కమ్ముకోగా భీమసేనుడు పాములాగా బుసకొట్టాడు. అలా వచ్చిన వృకోదరుడు కటిక నేలపై నిద్రిస్తున్న కన్న తల్లిని సోదరులను చూసి మిక్కిలి శోకించాడు. నేను దురదృష్టవంతుడిని, ఇంతకంటే బాధను కలిగించే దృశ్యం ఏముంటుంది? నా సోదరులందరూ కటిక నేలపై నిద్రిస్తుంటే చూడవలసి వచ్చింది అని అనుకున్నాడు భీముడు. వారణావత నగరంలో పూర్వం మిక్కిలి విలువైన గొప్ప పడకలపై శయనించిన నిద్రరాని పాండవులు నేడు నేల మీద నిద్రిస్తున్నారు. సో నిద్రకు సుఖం తెలియదండి. నిద్ర వచ్చిందంటే అంతే, ఎక్కడైనా నిద్రపోతారు. శత్రు సమూహ నాశకుడైన వసుదేవుని సోదరి కుంతి, భోజ మహారాజ పుత్రి, శుభ లక్షణాలచే పూజార్హురాలు, విచిత్ర వీరిని కోడలు, మహాత్ముడు పాండురాజు భార్య, పాండవులవైన మాకు తల్లి, కమలోదర వర్ణ పరమ సుకుమారి, అమూల్యమైన గొప్ప శయన మీద నిద్రింప తగినది అయిన కుంతి అనుచితమైన భూమిపై నిద్రించవలసి వచ్చినది. చూడండి ఎంత దురదృష్టకరం. అంటే తల్లికి సంబంధించేసి ఆమె యొక్క గుణగణాలలాగా అనుకోవచ్చు, ఆమె యొక్క గొప్పతనానికి సంబంధించి పర్యాపదలు అన్నవేళ అనుకోవచ్చు. ఇప్పుడు ఆమెకు సంబంధించి సంబోధించినవన్నీ కూడా. యమధర్మరాజు ఇంద్రుడు వాయుదేవుల వల్ల సుతులను కన్న కుంతి మేడల మీద పరుండదగినది నేడు మిక్కిలి అలసి భూమి మీద నిద్రిస్తోంది. ఇంతకంటే గొప్ప దుఃఖకరమైనటువంటి దృశ్యం ఏముంటుంది? పురుష శ్రేష్ఠులు పాండవులు భూమి మీద పరుండి ఉండగా నేడు చూడవలసి వచ్చింది. ధర్మవ్రతుడు ముల్లోకాలను పాలించే అర్హత కల యుధిష్ఠిరుడు సామాన్యుని వలె అలసిపోయి కటిక నేల మీద ఎలా నిద్రిస్తున్నాడో కదా. నీలమేఘశ్యాముడు మానవుల్లో సరిజోడు లేనివాడు ఈ అర్జునుడు. అది సామాన్యుని వలె భూమి మీద నిద్రిస్తున్నాడు. ఇంతకంటే దుఃఖాన్ని కలిగించేది ఏముంటుంది? దేవతల్లో అశ్నీ దేవతల వలె అందమైన రూప సంపద కల కవలులు నకుల సహదేవులు సామాన్యులాగా భూమి మీద నిద్రిస్తున్నారు. ఎవరికి కుల నాశకులైన జ్ఞాతులుండరో, ఒంటరిగా రచ్చబండ దగ్గరుండే చెట్టులా ఎవరుంటారో వారే సుఖంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నారు. గ్రామంలో ఆకులు పూలతో నిండిన ఒకే ఒక చెట్టుంటే అది దేవతా వృక్షంలో అందరిచే పూజింపబడుతుంది, ఆరాధింపబడుతుంది. అలాగే జ్ఞాతులు లేనివాడు మాత్రమే గౌరవం పొందగలుగుతాడు. ఎవరికి ధర్మ మార్గంలో ప్రయాణించే సూర్యులైన జ్ఞాతులు చాలామంది ఉంటారో వారు కూడా ఏ మనోవ్యధలు లేకుండా జీవిస్తున్నారు. బలవంతులు, వస్తు సంపదలున్నవారు, మిత్రులకు బంధువులకు ఆనందం కలిగించేవారు ఒకరినొకరు ఆశ్రయించుకొని అరణ్యంలోని చెట్లలాగా ఆనందంగా జీవిస్తారు. మేము మాత్రం పుత్రునితో కుట్ర జరిపినటువంటి దుర్మార్గుడు ధృతరాష్ట్రునిచే బహిష్కరించబడ్డాము. దైవానుగ్రహం వల్ల అతి కష్టం మీద తగలబడకుండా బయటపడ్డాము. ఆ గృహాగ్ని నుండి బయటపడ్డ మేము ఈ చెట్టును ఆశ్రయించాము. ఇంత గొప్ప ఆపదను పొందిన మేము చివరకు ఏ దిక్కుకు పోవలసి వస్తుందో అర్థం కావటం లేదు. దుర్బుద్ధి హర్షదృష్టి కలిగిన దుర్యోధన, నీ విషయంలో దేవతల అనుగ్రహం చూపిస్తున్నారు కనుకనే యుధిష్ఠిరుడు నిన్ను చంపడానికి నాకు అనుమతినివ్వలేదు. దుర్మతి, అందుకే నీవు ఇంకా బ్రతికున్నావు. ఈ రోజే నిన్ను, నీ మంత్రులను, కర్ణుని సోదరులను శకునితో సహా యమలోకానికి పంపించగలను. నా కోపం అంతటిది. పాపాత్ముడా, ధర్మాత్ముడు పాండవ శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు నీ మీద కోపం తెచ్చుకోవడం లేదు కనుకనే నిన్ను నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటూ మహాబాహువు క్రోధంతో కాలిపోతున్న మనసు కలబడిన భీముడు ఒక చేతితో మరొక చేతిని నలుపుతూ పెద్దగా నిట్టూర్చాడు. మళ్ళీ వృకోదరుని మనసు ధైర్యంతో నిండిపోయింది. జ్వాలలోని అగ్నిలా ప్రశాంతుడయ్యాడు. సామాన్యుల్లా భూమి మీద ఎంతో ఆదమరిచి నిద్రిస్తున్న తన సోదరులను చూశాడు. భీముడి మనసు విచారంతో నిండిపోయింది. ఇక్కడికి చాలా దగ్గరలోనే ఒక నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. వీరందరూ అప్రమత్తంగా మెలకువగా ఉండవలసిన సమయంలో ఆదమరిచి నిద్రిస్తున్నారు కనుక నేనే రక్షణ కోసం మెలకువతో ఉంటాను. వారు నీటిని నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అలసట తీరిన తర్వాత తాగుతారు. ఈ విధంగా నిశ్చయించుకుని భీముడు అప్పుడు స్వయంగా జాగరణ చేశాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ చూడాలండి. బాగా నిద్రపోతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో లేపకూడదు. ఇక అపాయం పొంచి ఉందంటేనే లేపాల. వాళ్ళకి ఆకలిస్తుంది, ఆకలేసి కూడా నిద్రపోతున్నాడు, నీకు ఆహారం ఉంది కనీసం నువ్వు లేపదాడు, నిద్రపోనివు. పాపం నిద్రలో లేచాక అప్పుడు తింటాడు. సో వాళ్ళు నిద్ర లేచాక నీళ్ళు తాగుతారని చెప్పేసి ఆగాడు. మీరు అనొచ్చు ప్రాణం పోతేనంటే, మరీ అంత దారుణంగా అయితే ఉండదులేండి. ప్రాణం పోయేలాగంటే మీరు లేపి మరి నీళ్ళు ఇవ్వండి, అన్నం కూడా పెట్టండి.
ఇక రావి చెట్టు కింద పాండవులు నిద్రిస్తూ ఉన్నారు. వారున్న అరణ్యానికి దరిదాపులు ఒక మద్ది చెట్టు మీద హిడింబుడనే రాక్షసుడు ఉన్నాడు. అతడు క్రూరుడు, మనుష్య మాంసాన్ని తినేవాడు, గొప్ప బలము పరాక్రమం ఉన్నవాడు, ఆకారంలో నీలమేఘం వలె నల్లనివాడు, ఎర్రని నేత్రాలు, భయంకరమైన శరీర ఆకృతి కలవాడు. అతడు పెద్ద కూరలతో భయంకరమైన ముఖం గలవాడు, మాంసానికి అర్రులు చాస్తున్నాడు, ఆకలితో పీడం పడుతున్నాడు. అతని పిరుదులు పొట్ట వేలాడుతున్నాయి, అతని మీసాలు వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి, అతని కంఠం భుజాలు మహావృక్షాలాగా ఉన్నాయి, అతని చెవులు శంకువుల్లా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాడు. అతడు అనుకోకుండా మహారథులైనటువంటి ఆ పాండుపుత్రులను చూశాడు. వికృతమైన రూపం, ఎర్రన కళ్ళు, భయంకరమైన చూపు, అన్నింటితో భయంకరంగా ఉన్నాడు. ఒకవైపు ఆకలి బాధ, మరొక వైపు మాంసం మీద కోరికతో ఉన్న రాక్షసుడు అనుకోకుండా పాండవులను చూశాడు. అతడు వేళ్లు పైకెత్తి కరుకు వెంట్రుకలను విదిలిస్తూ దురదతో గోకుంటూ తన పెద్ద ముఖంతో ఆవలిస్తూ మళ్ళీ మళ్ళీ పరిశీలించి చూశాడు. గొప్ప బలం, పెద్ద శరీరం కల హిడింబుడు మానవ మాంసం దొరికిందని చాలా సంతోషించాడు. మనుష్య వాసనను పీల్చి తన సోదరునితో ఇలా అన్నాడు: చాలా కాలానికి నాకు మిక్కిలి ఇష్టమైన భక్ష్యం మనుష్య మాంసం దొరికింది. నా నాలుక ప్రీతి సూచకంగా లాలాజలాన్ని స్రవిస్తోంది, అంటే నోరూరుతుందని. అంతేకాకుండా సుఖంగా ముఖంలో అటు ఇటు కదులుతోంది. మిక్కిలి వాడి అయి సహింప సక్కిగాని నా 8 కూరలను వారి శరీరాల్లో నిగనగలాడుతున్న మాంసంలో లోతుగా దింపుతాను. ఈ అదృష్టం ఎంతో కాలానికి కలిగింది. మనుష్య కంఠాన్ని ఆక్రమించుకొని రక్త నాణాలను తెంపి నొరగల కక్కుతున్న కొత్త వేడి రక్తాన్ని అపారంగా తాగుతాను. హిడింబ, వెళ్ళు, ఈ అరణ్యంలో నిద్రించిన వాళ్ళు ఎవరో తెలుసుకో. దట్టంగా వీస్తున్న నరవాసన నా ముక్కుకు ఎంతో తృప్తినిస్తున్నట్టుందని చెప్పేసి తన చెల్లికి చెప్పాడు. వీరు మన ప్రదేశంలో నిద్రిస్తున్నారు, వీరి వల్ల నీకు ఏ భయం ఉండదు, కనుక వీరందరిని చంపి నా దగ్గరకు తీసుకొని రా. ఈ మనుషుల యొక్క మాంసాన్ని బయటకు పెళ్లగించి స్వేచ్ఛగా మనమిద్దరం తిందాము, వెంటనే నేను చెప్పినట్టుగా చేయని చెప్పేసి వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు. ఈ మనుషుల మాంసాన్ని కోరుకున్నంత తిని రకరకాలుగా తాళం వేస్తూ మనమిద్దరం నృత్యం చేద్దాం అన్నాడు. అప్పుడు ఆ అరణ్యంలో హిడింబుని చేత ఆజ్ఞాపించబడినటువంటి హిడింబ, చెల్లి పేరు హిడింబ, అన్న పేరు హిడింబుడు, తిందామని చెప్పింది హిడింబుడు. ఏం జరిగిందంటే చూద్దామని ఎలా పోతుంది హిడింబ. సో హిడింబ త్వరగా పాండవుల ప్రదేశానికి వెళ్ళింది. హిడింబ కుంతితో సహా నిద్రించిన పాండవులను చూసింది. ఓటమి నెరుగున భీమసేనుని కూడా చూసింది. అతడు మేలుకొని ఉన్నాడు. నిలుచున్న గున్న మధ్య చెట్టులా సాటిలేని అందంతో విలసిల్లే భీమసేనుని చూడగానే రాక్షసి హిడింబ అతనిని కోరుకుంది. ఇతడు శ్యామల వర్ణుడు, పెద్ద బాహువులు ఉన్నవాడు. ఇతను భుజాలు సింహభుజాల్లా ఉన్నాయి. శంఖం వంటి కంఠం, పద్మాల వంటి నేత్రాలు, గొప్ప తేజస్సు కలిగిన ఇతడు నాకు భర్త అయితే బాగుంటుంది అనుకుంది హిడింబ. నేను సోదరుని క్రూరమైన మాటను ఎప్పటికీ వినను. భర్త మీద స్నేహం బలవత్తరమైనది, సోదర ప్రేమ అంతటిది కాదు. వీళ్ళని చంపి తినడం వల్ల నాకు సోదరునికి కొద్దిసేపు సుఖంగా ఉండవచ్చు. వీళ్ళని చంపకుండా ఇతరుని పెళ్లి చేసుకుంటే చిరకాలం సుఖాన్ని పొందగలుగుతాను. కామరూపిణి హిడింబ శ్రేష్టమైన మానుష రూపాన్ని ధరించింది. మెల్లమెల్లగా మహాబాహుడైన భీమసేనుని సమీపించింది. దివ్యమైన అలంకారాలు ధరించి సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తూ చిరునవ్వుతో ఆ యువతి భీమసేనునితో ఇలా అంది: పురుష శ్రేష్ఠ, నీవెవరువు? ఎక్కడి నుండి ఇచ్చటకు వచ్చావు? ఇతట నిద్రించిన దేవతా రూపులు ఈ పురుషులెవరు? వయసులో పెద్దదై బంగారు రంగుతో ఉన్నటువంటి ఈ సుకుమారి యవతే. ఈ మహారణ్యంలో కూడా సొంత ఇంటిలో ఉన్నట్లు నమ్మకంగా నిద్రిస్తోంది. ఎవరు అసలు ఆమె? ఈ మహారణ్యం రాక్షసులకు నిలయమని ఈమెకు తెలియదు అనుకుంటాను. ఇక్కడ పాపాత్ముడు హిడింబుడనే రాక్షసుడు నివసిస్తున్నాడు కదా. దేవ సమాన, మీ మాంసాన్ని తినాలనుకునే పాప భావాలు ఉన్నటువంటి రాక్షసుడు ఉన్నటువంటి నా సోదరునిచే నేను మీ వద్దకు పంపబడ్డానని చెప్పేసి చెప్పింది. సో చెప్పేసింది కదా, మరి భీముడు ఏమన్నాడు రేపు డిస్కస్